హాయ్ అండి, హలో నమస్తే, వెల్కమ్ టు గీతాస్ కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి కమ్మడి గోంగూర పచ్చడి. ముందుగా దీనికోసం స్టవ్ పైన ఒక బౌల్ పెట్టేసి అందులో 2 గ్లాసుల దాకా వాటర్ వేసుకొని నీట్గా కడిగేసి పెట్టుకున్న 3 కట్టల గోంగూరని ఇందులో వేసేసుకోవాలి. ఈ గోంగూర ఇందులో వేసిన తర్వాత 10 నుంచి 20 వరకు పచ్చిమిర్చి, అంటే కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి ఇందులో వేసేసి 2 మీడియం సైజ్ టమాటాలని ఇలా పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకొని ఇందులో వేసేసి బాగా మరిగించుకోవాలి. ఈ వాటర్ ఎంతవరకు మరిగించుకోవాలంటే పచ్చిమిర్చి, గోంగూర, టమాటా ఈ 3 ఒకేసారి ఉడికేంత వరకు మరిగించుకోవాలి. ఇదిలా మరిగిన తర్వాత ఈ వాటర్ అంతా సపరేట్ చేసేసి దీన్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి అందులో 1 కప్పు దాకా నువ్వుల్ని ఇలా దోరగా వేయించుకోవాలి. ఈ నువ్వులు వేగిన తర్వాత పూర్తిగా దీన్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ నువ్వులన్నిటిని వేసేసి మెత్తగా ఫైన్ పౌడర్ లాగా ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఫస్ట్ పచ్చిమిర్చి అలాగే టమాటా సపరేట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇవి ఇందులో వేసేసి పచ్చిమిర్చి టమాటా పూర్తిగా మెత్తగా పేస్ట్ చేసిన తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మెత్తగా రుబ్బేసేయాలి. ఇదిలా పచ్చడిలా అయిన తర్వాత ఇప్పుడు ఇందులో చల్లార్చి పెట్టుకున్న గోంగూరను కూడా ఇందులో వేసేసి జస్ట్ ఒక పల్స్ ఇస్తే సరిపోతుంది. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుంది. సో ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ఇందులో 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 2 ఎండుమిరపకాయలు, అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1 స్పూన్ జీలకర్ర, ఆవాలు. ఇది కొంచెం వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసేసి ఫైనల్గా చిటికెడు పసుపు వేసి ఈ తాలింపునంతా ఈ గోంగూర పచ్చడిలో వేసేసి కలిపేసుకుంటే టేస్టీ కమ్మని గోంగూర పచ్చడి రెడీ. ఈ పచ్చడితో మీరు జొన్న రొట్టె కానీ వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తిన్నా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి. హాయ్ అండి, హలో నమస్తే, వెల్కమ్ టు